శ్రీ సాయి సచ్చరిత ప్రారంభం. మంగళాశాసనం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. రచయిత శ్రీ హేమాత్ పంత్. సాయి సచ్చరిత మొదటి అధ్యాయంలో మంగళాశాసన ద్వారా తన స్వాగతాన్ని చెప్తున్నారు. విందాం. ఓం నమో సద్గురుదేవ. చరాచరాలకు విశ్రామధామం మీరే. దయామయ, విశ్వమంతటికీ అధిష్టానం మీరొక్కరే. సప్త ద్వీపాలతో నవఖండాలుగా ఉన్న పృథ్వీని మరియు సప్త స్వర్గాలను సప్త పాతాళాలను ఉద్భవింపజేసిన హిరణ్య గర్భాండమే బ్రహ్మాండము అని ప్రసిద్ధి. ఈ బ్రహ్మాండానికి జన్మనిచ్చిన దాన్ని అవ్యక్తము లేక మాయా అని అంటారు. సద్గురు స్థానం ఆ మాయకు అతీతంగా ఉంటుంది. వారి మహిమను వర్ణించలేక వేదశాస్త్రాలు మౌనం వహించాయి. యుక్తి ప్రయుక్తులు ప్రమాణాలు వారి వద్ద చెల్లవు. సద్గురు, మేము దేనితో పోల్చాలన్నా అంతటా మీరే. దృష్టికి ఏవి కనిపించినా అవన్నీ మీరు స్వయంగా నటించే మీ రూపాలే. ఇటువంటి సమర్థ సద్గురు శ్రీ సాయినాథ, కరుణాసాగర, స్వసంవేద్య, సర్వాతీత, అనాది అనంత, మీకు వందనం. నిత్యానంద, పూర్ణకామ, స్వప్రకాశ, సర్వోత్తమ, మంగళధామ, ఆత్మారామ, గురువర్య, మీకు నా ప్రణామాలు. మీ స్తవనం చేయలేక వేదాలు శృతులు మౌనం వహించక మీ గురించి తెలుసుకోవటానికి నా జ్ఞానం ఏపాటిది. జయ జయ సద్గురు కరుణాసాగర, జయ జయ గోదావరీ తీర విహార, జయ జయ బ్రహ్మ విష్ణు మహేశ్వర దత్తావతార, మీకు నమస్కారం. సద్గురువు లేకుండా బ్రహ్మకు బ్రహ్మత్వం లేదు. అట్టి సద్గురువుకు ప్రేమగా అనన్య శరణజొచ్చి పంచ ప్రాణాలను సమర్పించాలి. శిరస్సుతో పాదాలకు వందనం, హస్తాలతో చరణ సంవాహనం, నయనాలతో ముఖావలోకనం, నాసికతో వారి చరణతీర్థాన్ని ఆఘ్రాణం చేయాలి. శ్రవణాలతో సాయి గుణగణాల శ్రవణం, మనస్సుతో వారి ధ్యానం, చిత్తంతో అనవరతం వారి చింతన చేస్తే ప్రాపంచిక బంధనం తొలగిపోతుంది. భక్తి శ్రద్ధలతో తనువు మనస్సు ధనం సద్గురు చరణాలకు సమర్పించి సద్గురు సేవలో ఆజన్మాంతం ఆయువును వెచ్చించాలి. గురునామం, గురువు యొక్క సహవాసం, గురు కృప మరియు గురుచరణ పాయసం, గురుమంత్రం మరియు గురు గృహ నివాసం ఇవి అత్యంత ప్రయాసతో లభిస్తాయి. వీనిలో ప్రచండ శక్తి ఉంది. ఇవి భక్తులను పరీక్షించి వారికి తెలియకుండానే మోక్షద్వారం వరకు నెట్టుకుంటూ తీసుకొని పోతాయి. గురు సాంగత్యం గంగాజలం వలె మనోమాలిన్యాన్ని ప్రక్షాళనం చేసి నిర్మలం చేస్తుంది. మనస్సు వంటి చంచలమైనది మరొకటి ఉంటుందా? అటువంటి దానిని కూడా హరిచరణాలయందు నిశ్శబ్దంగా స్థిరపరుస్తుంది. సద్గురు చరణసేవయే మనకు వేదశాస్త్ర పురాణాలు. సద్గురు చరణాలయందు సాష్టాంగ వందనం మనకు యోగ యాగ తపస్సాధనలు. శ్రీ సద్గురువు యొక్క పవిత్ర నామం మనకు వేదశాస్త్రం. సాయి సమర్థ, ఇదే మన మంత్రం. యంత్రం తంత్రం కూడా ఇది ఒక్కటే. జగత్తు ఒట్టి మిథ్య అన్న జ్ఞానం మరియు బ్రహ్మ మాత్రమే సత్యం అన్న అనుభవ జ్ఞానం కలిగించే పరమార్థ ప్రాప్తి స్థితిని సాయి తమ భక్తులకు ప్రసాదిస్తారు. పరమాత్మ సుఖం, పరమాత్మ ప్రాప్తి, బ్రహ్మానంద స్వరూప స్థితి ఇత్యాది శబ్దజాలపు చిక్కుల్లో పడకుండా చిత్తవృత్తి ఆనందమయం కావాలి. ఎవరి చిత్తవృత్తి సర్వదా ఇట్టి ఆనంద స్థితిలో ఉంటుందో వారి మనస్సు ఎప్పుడూ సుఖంగా శాంతంగా ఉంటుంది. ఇదే పరమపద ప్రాప్తి. సాయి ఆనందవృత్తికి గని సదా సాగరంలా పరిపూర్ణంగా ఉండే సాయి వద్ద భాగ్యవంతులైన భక్తులకు పరమానందానికి కొరత లేదు. శివుడు శక్తి, పురుషుడు ప్రకృతి, ప్రాణం గతి, దీపం దీప్తి ఇవి శుద్ధ బ్రహ్మ చైతన్యం యొక్క వికృతులు. ఇవి ఒక్కటే అయినా ద్వైత భావాన్ని కలిగిస్తాయి.
ఏకాకి రమించలేడని శృతి వచనం. అందువలన ఇతరుల సాంగత్యాన్ని కోరి బహుశ్యాం అనేకంగా మారుతాను అని పరబ్రహ్మ అనేకంగా మారి మరల ఏకత్వంలో మిళితమైపోవడం జరుగుతుంది. శుద్ధ బ్రహ్మస్థితి యందు పురుషుడు లేడు, ప్రకృతి లేదు. సూర్యుడి ఉన్న చోట పగలు రాత్రి ఎలా ఉంటాయి? గుణాతీతమైన మూల నిర్గుణ బ్రహ్మతత్వం భక్తుల శ్రేయస్సు కొరకు సత్వగుణ శోభితుడై సగుణ సాకార రూపంలో అవతరించిన సాయికి శరణు శరణు. వారికి అనన్య శరణుదొచ్చిన వారి కష్టాలు తొలగిపోయాయి. అందువల్ల నా స్వార్థం కోసం వారి చరణాలయందు నా శిరస్సును ఉంచుతున్నాను. వాస్తవానికి సాయి నిర్గుణ నిరాకారులే అయినా భక్తులు భక్తిలోని ఆనందాన్ని అనుభవించడానికి భగవంతుడు భక్తుడు అన్న లీలను ప్రదర్శించారు. ఆ ప్రేమ స్వరూపునకు నా సాష్టాంగ ప్రణామం. సకల జీవులలోని జ్ఞానశక్తికి అధిష్టానమై చరాచరాలలో అచైతన్యంగా ఉన్న ఆ ప్రేమమయునకు ప్రణామాలు. గురుదేవ, మీరు మూర్తీభవించిన ఆనందం. మా ఆర్తుల కష్టాలను తీర్చేది మీరే. మా పరమగతి, మా విశ్రామధామం మీరే. ఈ వందన సమర్పణ చివర సర్వభూతాలలో ఉన్న సర్వజీవులకు వందనం చేసి వారు నన్ను తమ హక్కున చేర్చుకోవాలని ప్రార్థిస్తాను. సర్వజీవులకు వందనం చేయడం వలన ఈ జగత్తు లోపల బయట ఒకే ఆత్మగా అభేద రూపంగా వ్యాపించి విశ్వాన్ని పోషించే విశ్వంభరుడు ఆనందిస్తాడు. ఇక్కడితో వందన సమర్పణ పరిపూర్ణమైంది. ఇదే ఈ గ్రంథం యొక్క మంగళాచరణం. నేను షిరిడీలో ఉండగా ఒకసారి బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళినప్పుడు అక్కడ బాబా గోధుమలను విసరడం చూచి నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించింది. ముందుగా ఆ కథను వివరిస్తాను, శ్రద్ధగా శ్రవణం చేయండి. ఈ సాయి సచ్చరిత దానిలో నుండి ఎలా ఉద్భవించిందో వినండి. ఉత్తమమైన కీర్తి గల వారి గుణాలను వర్ణించడం మరియు ప్రేమపూరితమైన వారి కథలను చర్చించుకోవడం వలన చిత్తశుద్ధి కలిగి బుద్ధి వికాసవంతమవుతుంది. వారి కథలను, వారి గుణాలను వర్ణించి వారి లీలలను శ్రవణం చేస్తే భగవంతుడు ప్రసన్నుడై తాపత్రయ బాధలను తొలగించి దుఃఖాలను నివారిస్తాడు. అధిభౌతిక, ఆధ్యాత్మిక, అధిదైవికమను త్రితాపాలతో బాధపడేవారు, తమ ఆత్మహితాన్ని, ఆత్మానందాన్ని కోరుకునేవారు సాయి చరణాలను ప్రేమతో ఆశ్రయిస్తే ఆత్మ సాక్షాత్కారానుభూతిని పొందగలరు. బాబా యొక్క దయాగుణాన్ని తెలియపరిచే అత్యంత ఆశ్చర్యకరమైన మధుర వృత్తాంతాన్ని సావధాన చిత్తులై ఆలకించండి. ఒకరోజు ఉదయం బాబా దంతధావనం, ముఖ ప్రక్షాళనం చేసుకొని విసరటానికి ఉపక్రమించారు. మొదట ఒక చేతపుచ్చుకొని గోధుమలున్న గోనె సంచి వద్దకు వెళ్ళారు. డబ్బాతో గోధుమలను చేటలోనికి పోసుకున్నారు. ఒక ఖాళీ గోనె సంచిని నేలపై పరిచి దానిపై తిరగలను ఉంచారు. విసిరేటప్పుడు దాని పిడి వదిలై ఊడిపోకుండా గట్టిగా బిగించారు. ఆ తరువాత చేతిపైని చొక్కాని పైకి లాక్కొని తిరగలి ముందు కాలు చాపుకొని కూర్చున్నారు. నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఇలా విసరటంలో వీరి ఉద్దేశం? ఎప్పుడూ ఏమీ సంగ్రహించని, ఆశించని వారికి ఈ బాధ ఎందుకు అని. తిరగలి పిడిని చేత పట్టుకొని మెడను క్రిందకు వంచి కూర్చొని తమ చేతులతో స్వయంగా తిరగలను త్రిప్పుతూ గోధుమలను విసరసాగారు. సాధువులను అనేకులను చూశాను, కానీ ఇలా తిరగలితో పిండి విసిరేవారు వీరొక్కరే. గోధుమలను విసరటంలోని సుఖమేమిటో ఆ కౌశలం వారికే తెలియాలి. ఆశ్చర్యచకితులై జనం ఆ వింతను చూస్తున్నారే కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు అని ప్రశ్నించే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఊరిలో వారికి ఈ విషయం తెలిసిన వెంటనే స్త్రీలు, పురుషులు అంతా వచ్చారు. పరుగున వచ్చిన స్త్రీలు అలసిపోయారు. 4 స్త్రీలు బాబా యొక్క చేతిని వదిలించి తిరగలి పిడిని లాక్కున్నారు. బాబా వారితో దెబ్బలాడారు. అయినా వారు బాబా లీలను వర్ణించే గీతాలను గానం చేస్తూ విసరసాగారు. ఆ స్త్రీల యొక్క ప్రేమను కని అరువు తెచ్చుకున్న కపటకోపం చల్లబడి బాబా ప్రేమగా వారిని చూచి నవ్వసాగారు. స్త్రీలు 4 సేర్ల గోధుమలను విసిరారు. చాటలు ఖాళీ అయ్యాయి. ఆ స్త్రీల మనసులో ఆలోచనా తరంగాలు నిరాటంకంగా నాట్యం చేయసాగాయి. భిక్షావృతితో జీవించే బాబా స్వయంగా రొట్టెలు చేసుకోరు. ఈ పిండిని ఏం చేస్తారు? వారికి ఇల్లు, వాకిలి, సంసారం, భార్య, పిల్లలు లేరు.
వారు ఒక్కరే ఒక్కరు, వారికి ఇంత పిండి ఎందుకు అని స్త్రీలు తమ మనసులో తలపోయి సాగారు. బాబా పరమకృపాళు, వారి లీల మనం సంతోషపెట్టడానికి ఇప్పుడు ఈ పిండిని అంతా మనకిస్తారు అని ఒక స్త్రీ అన్నది. 4 భాగాలుగా చేసి ఒక్కొక్కరికి ఒక్కో భాగం చేసి మనకే ఇచ్చేస్తారని వారంతా మనసులో అనుకున్నారు. కానీ బాబా లీలలు బాబాకే తెలుసు, అవి ఎవ్వరికీ అంతుపట్టవు. బాబాను దోచుకోవాలని స్త్రీలకు లోభబుద్ధి పుట్టింది. గోధుమలు అయిపోయి పిండి తయారైంది. స్త్రీలు తిరగలిని గోడ కానించి పెట్టారు. చాటల్లో పిండిని నింపుకొని ఇళ్లకు పట్టుకొని వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అంతవరకు బాబా ఏమీ మాట్లాడలేదు. కానీ ఆ 4 స్త్రీలు పిండిని పంచుకున్నాక వారు, మీ బాబు సొమ్ములాగా పిండిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? దీన్ని పట్టుకొని పోయి గ్రామ సరిహద్దుల్లో చల్లేయండి. తేరగా దొరికింది కదా, తిందామని పరుగు పరుగునొచ్చారు. ఇలా నన్ను దోచుకోవాలనుకుంటున్నారు. నేనే మీకు గోధుమలు బాకీ పడి ఉన్నానా? పిండిని పట్టుకు వెళ్ళాలనుకుంటున్నారు అని అన్నారు. తమ లోప ప్రవర్తనకు స్త్రీలు తమలో లజ్జితులయ్యారు. వెంటనే గ్రామ సరిహద్దుకు వెళ్ళిపోయారు. బాబా యొక్క చర్యకు కారణం మొదట ఎవరికీ అర్థం కాలేదు. కానీ సహనంతో ఉంటే బాబా లీల యొక్క పరిణామం అర్థమవుతుంది. బాబా ఎందుకు ఇలా చేశారు అని నేను జనులను ప్రశ్నించగా, వారు బాబా అలా చేసి మహమ్మారి కలరా రోగాన్ని పూర్తిగా తొలగించారు. అవి గోధుమలు కావు. మహమ్మారి కలరాను బాబా పిండిగా విసిరి దానిని గ్రామ సరిహద్దుల్లో చల్లించారు. ఆ విధంగా పిండిని కాలవగట్టున చల్లినప్పటి నుండి కలరా వ్యాధి వెనుతిరిగి చెడు రోజులు వెంటనే పోయాయి. ఇది బాబా యొక్క కౌశలం. ఊరిలో కలరా వ్యాధి ప్రబలి ఉండడం వలన సాయిబాబా ఈ ఉపాయం చేశారు. దానితో కలరా వ్యాధి పోయి ఊరిలో ప్రశాంతత నెలకొంది. పిండి విసిరిన దృశ్యాన్ని చూచి నాకు కుతూహలం కలిగింది. ఈ చర్యకు దాని పరిణామానికి గల కార్యకారణ సంబంధం ఏమిటి? దానిని ఎలా సమన్వయపరచాలి? గోధుమలకు కలరాకు ఏమి సంబంధం? అంతుపట్టని ఆ చర్యను కని ప్రబంధాన్ని రాయాలి అనే సంకల్పం కలిగింది. క్షీరసాగరం పైన లేచే తరంగాల వలె నా అంతఃకరణలో ప్రేమ తరంగాలు ఉప్పొంగాయి. బాబా యొక్క మధుర గాథను మనసారా గానం చేయాలని కోరిక కలిగింది. మంగళాచరణం ముగిసింది. ఆప్తులకు, మిత్రులకు, సాధు సత్పురుషులకు, సద్గురులకు వందన సమర్పణ జరిగింది. హేమాద్ సాయికి శరణజొచ్చి తర్వాత అధ్యాయంలో గ్రంథరచనకు ప్రయోజనం, గ్రంథకర్త యొక్క యోగ్యత మరియు అనుబంధం గురించి తన బుద్ధికి స్ఫురించిన విధంగా తెలియజేస్తాడు. శ్రోతలు నిశ్చల మనస్సుతో ఆలకించండి. శ్రోతలకు, వక్తకు శ్రేయస్సుని కలిగించే ఈ సాయి సచ్చరిత రచయిత హేమాద్ పంత్ ఎవరు అన్న విషయం తరువాత విదితమవుతుంది. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాద్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో మంగళాచరణమను 10వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.